మేము టూర్కి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి, తర్వాత మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి, ఇంకా థర్డ్ బాపట్ల. ఈ 3 ప్లేసెస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఏ ఫ్యామిలీస్ వెళ్తున్నామనేది చెప్తా. ఇంకా అమ్మ లేచింది అప్పుడే 5:30 అట్లా అవుతుంది మార్నింగ్. ఇంకా అప్పుడే లేచి మా దగ్గరికి వచ్చింది. ఇంకా అమ్మ నేను రానులే అనింది. ఇంకా ఏ ఫ్యామిలీస్ వెళ్తున్నావో చెప్పినా, మా ఫ్యామిలీలో నేను, గోపి, ఇంకా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో అత్తయ్య, మామయ్య, పిల్లలు, నాయనమ్మ, పిన్ని వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి పిన్ని, చెల్లి అనమాట. ఇంకా మేము వరకు స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మా పిన్ని వాళ్ళు టూర్కి వెళ్దామంటే ఇంకా ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, అన్నాలు వండుకొని పోదాం, అక్కడెక్కడ తింటామని వాళ్ళు ఇంకా 3కే లేసారనమాట. 3కి లేసి ఇంకా అత్తయ్య ఒక ఐటము, పిన్ని ఒక ఐటెం చేశారు. ఇంకా నేను ఏం ఐటెం చేయలేదు. ఇంకా 5:30కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే రూట్లో ఇక్కడ సత్యమ్మ తల్లి అనేసి టెంపుల్ ఉంది, రోడ్ మీదనే వెలిసిందంట, చాలా పవర్ఫుల్. అంటే ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని అంటే అత్తయ్య ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం. ఫుల్ రష్ ఉందన్నమాట, సండే కదా, దానివల్ల అనుకుంటే చాలా మంది జనం వచ్చారు. ఇంకా అక్కడ దండం పెట్టుకొని విజయవాడ స్టార్ట్ అయిపోయాం. మనము ఎక్కడికైతే వెళ్తున్నామో ఫస్ట్ దాని స్టోరీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి విజయవాడ. విజయవాడలో దుర్గమ్మ తల్లి అసలు ఎందుకు వెలిసింది అని అంటే, ఒకప్పుడంట ఇంద్రకీలాద్రి అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. అతనికి అమ్మవారి అంటే చాలా ఇష్టమంట. ఇంకా అమ్మవారి కోసం జపం చేస్తూ ఉంటే ఒకరోజు అమ్మవారు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అంటే, నువ్వు నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి అని నేను ఎప్పుడు నేను పూజిస్తూ నిన్ను చూసుకుంటూనే ఉండాలి అని వరం కోరుకుంటాడంట. అప్పుడు అమ్మవారు ఏంటంటే ఇంకా నేను నీలోనే ఉంటానంటే, అప్పుడు ఇంద్రకీలాద్రిగా ఒక పర్వతంలాగా మారుతాడు. ఆ పర్వతం మీద అమ్మవారు వెలుస్తుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ వెలిసింది అంటారు. అమ్మవారికి కనకదుర్గ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అమ్మవార్లందరూ ఒకటయ్యి 9 రోజులు యుద్ధం తర్వాత అమ్మవారు మహిషాసురమర్దినిలాగా రూపం చేసుకొని సంహరించిన తర్వాత ఇంద్రకీలాద్రి పర్వతం పైన బంగారపు వెలుగుతో ఆమె వెలిసిద్ది అనమాట. బంగారం అంటే కనకం అంటారు కదా, ఇంకా కనకదుర్గగా ఆమెకి పేరు వచ్చింది. ఇంకా మేము పిల్లలతో విజయవాడ వెళ్ళాం కాబట్టి ఇంకా అడుగున కారు ఆపుకుంటూనే వచ్చాం. మధ్యలో మా బిట్టు పన్ను ఊడిపోయింది. ఇంకా దిగి వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఫైనల్గా విజయవాడ వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి విజయవాడలో ఉన్న కృష్ణా నది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ లేవు, కానీ వాటర్ ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో అంటే అమ్మవారికి సారెలు పెట్టుకుంటారంట. ఇక్కడ చూడండి సారెలు తీసుకుపోతున్నారు, మామూలుగా కాదు. అందరూ కూడా మంచిగా డ్రమ్స్ పెట్టించుకొని సంబరంగా ఆమెకి చీరలు, పండ్లు, ఇంకా కొంచెం మంది పిండి వంటలు అట్లాంటివి కూడా అన్నీ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇదే అనమాట మనం ఇందాక స్టోరీలో చెప్పుకున్నాం కదా, ఇంద్రకీలాద్రి పర్వతము. ఇదే దానిపైన ఆ గుడి ఉంది కదా, గోపురం, దాంట్లో అమ్మవారు ఉంటుంది అనమాట. ఫస్ట్ మేము ఇంకా గుట్టపై నుంచే కార్ ఎక్కించుకొని తీసుకెళ్ళి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ రష్ ఉండడం వల్ల కార్స్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా అదంతా మన వల్ల కాదని మళ్ళీ కార్ వెనక్కి తిప్పుకొని వచ్చి పార్కింగ్ ఏరియాలో పెట్టి ఇంకా మేము మెట్లు ఎక్కుతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మెట్లు ఎక్కే దారి. మొత్తం 7 స్టేర్స్ ఏమో ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా అందరం మెట్లు ఎక్కేసాం. అసలు అట్లా కార్లో గుట్ట పైకి వెళ్ళడం కంటే కూడా ఇట్లా మెట్లెక్కి వెళ్ళడమే మంచిగా అనిపించింది. అందులో ఒకటి రోజు ఎట్లుంటుందంటే దుర్గమ్మ దగ్గర దర్శనము, ఒకటేమో ఫ్రీ టికెట్ ఉంటుంది, ఒకటేమో 100 రూపీస్ టికెట్ ఉంటుంది, ఒకటి 300, ఒకటి 500 ఉంటుంది టికెట్. దాంట్లో నుంచి ఆ లైన్లో నుంచి వెళ్తానమాట. కానీ ఆ రోజు ఏమైందంటే ఫ్రీ ఉందన్నమాట దర్శనం. అసలు ఎవరికి కూడా మనీ లేదు. ఇంకా మాకు మంచిగా అనిపించింది. అందరూ కూడా దబ్బ స్పీడ్గా, అంతమంది రష్ ఉన్నా కూడా ఇంకా టికెట్స్ లేకపోవడం వల్ల ఇంకా దేంట్లో ఖాళీ ఉంటే ఆ వైపు నుంచి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్స్, కెమెరాస్ అన్నీ ఆఫ్ చేయాలి అని చెప్పారు. ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా గుట్ట దిగుదామని కిందికి వచ్చేసాం. ఇదంతా గుట్ట పై నుంచి విజయవాడ లొకేషన్. చాలా మంచిగా కనిపిస్తుంది. గుట్ట ఎక్కిన తర్వాత ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. కృష్ణా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, బ్రిడ్జ్ అవంతా. ఇంకా పులిహోర, లడ్డూలు కావాలి కదా, ఇంకా అందుకే అక్కడ దగ్గర కూర్చొని ఒక ప్యాక్ వచ్చేసి పులిహోర ప్యాకెట్ 10 రూపాయలంట. ఇంకా అందరం తెచ్చుకున్నాము పులిహోర ప్యాకెట్లు. ఇంకా మేము అందరం తెచ్చుకొని అందరం పులిహోర తింటున్నాం ఇక్కడ కూర్చొని. మేమంతా తిన్నాం కానీ ఇంటికి ప్రసాదం తీసుకురాలేదనమాట. ఇంకా అక్కడే తిన్నాం. రష్ ఫుల్ ఉంది. ఇంకా తీసుకుందామన్నా కూడా ఇవి దొరకడమే చాలా కష్టమైంది. మాకు మార్నింగ్ నుంచి ఇంకేం తినలే కదా, ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా అందుకే అందరూ అలా తింటున్నారనమాట.
లడ్డూలు వచ్చేసి ఒక్కటి 15 రూపాయలంట, పులిహోర ప్యాకెట్ మాత్రం 10 రూపాయలే. ఇంకా పులిహోర తిన్నాక లడ్డూలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మర్చిపోయినాం, లడ్డూలు తీసుకోలే ఎవరికి ఇంటి దగ్గర వాళ్ళకు కూడా. ఇంకా వచ్చేటప్పుడు మేము మెట్లెక్కి వచ్చాం కదా, ఇంకా వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా బస్సులు ఫ్రీ బస్సులు పెట్టారనమాట. ఇంకా బస్సులో వెళ్ళిపోదాంలే అని బస్సు ఎక్కాము. గుట్టపైకి ఎక్కే బస్సులలో మాత్రం ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు నిలబడ్డా కూడా ఎక్కేంత స్పేస్ లేకుండా ఉంది. కానీ అమ్మవారి దగ్గర నుంచి గుట్ట దిగేటప్పుడు వచ్చే బస్సులలో మాత్రం చాలా ఫ్రీ ఉన్నాయి. ఇంకా ఆ బస్సులు ఎక్కేసామన్నమాట. ఇంకా మా గ్యాంగ్ అంతా అక్కడ కొంచెం మంది ఇక్కడ కొంచెం మంది కూర్చున్నాం. ఇంకా మా మావయ్య ముందు సీట్లో కూర్చున్నాడు, డ్రైవర్ పక్కనే సీట్ దొరికింది, ఎందుకంటే ఫస్ట్ ఎక్కినాం కదా బస్ మేమే. ఇదేమో గుట్ట దిగేటప్పుడు లొకేషన్ అనమాట. ఇక్కడ పైన కార్లు చాలా పార్కింగ్ చేశారు, కానీ ఇంకా 8:30, 9కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కార్స్ మాత్రం పార్కింగ్లో లేవు, ఇంకా స్టాప్ చేసేసారు. ఎందుకంటే జనాలు ఎక్కువ అవుతున్నారు కదా. 6:30కి 7కి వచ్చిన వాళ్ళు మాత్రం గుట్టపైకి కార్లు తీసుకొని వచ్చారు. ఈసారి మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు మార్నింగ్ టైమ్స్లోనే రండి, 6, 7:30 అలా వస్తే మీకు దర్శనం మంచిగా అండిద్ది, జనాల రష్ కూడా తక్కువ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఆషాఢం కాబట్టి సారెలు ఎక్కువ తీసుకొస్తున్నారు అమ్మవారికి, దానివల్ల రష్ ఉంది. ఇంకా మాకైతే 1.5 hour పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఫైనల్లీ ఇది వచ్చేసి మన విజయవాడ కనకదుర్గమ్మ వ్లాగ్ అనమాట. తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. నెక్స్ట్ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.